అందరికీ నమస్తే. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు చాలా కీలకంగా మారినాయా అంటే అవుననేటటువంటి సమాధానాలు వినపడతా ఉన్నాయి. ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ రాష్ట్రంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఆ తర్వాత 2 సార్లు ఎన్నికైనటువంటి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇంకేమున్న రాష్ట్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ సర్పంచ్ ఎన్నికలు ఎక్కువగా కొట్టుకుంటుంది. గంత సింపుల్ కదా, అధికారం వాళ్ళ చేతిలో ఉన్నది, ఎమ్మెల్యేలు వాళ్ళ చేతిలో ఉన్నారు. సో పని కావాలా, బిల్లులు కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ ఆ పార్టీనే గెలిపించుకోవాలి అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఈసారి కొంచెం భిన్నంగా, ఇప్పటికే మేము ఒకసారి తప్పు చేసినట్లు అనుకుంటా ఉన్నాం, కానీ ఈసారి మాత్రానికి అలా చేయకూడదు. ఖచ్చితంగా మేము సర్పంచ్ ఎన్నికలలో ఎప్పుడైతే సాధారణ ఎన్నికలకు ఓటేసినామో అంటే ఎమ్మెల్యేల ఓట్లకి, ఇప్పుడు దానికి భిన్నంగా రివర్స్ గా ఓట్లు వేయబోతా ఉన్నాం అనేది సో ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ. మరి ఎందుకు ఇంత ఎన్నికలు ఇప్పటికీ సర్పంచులు లేక సంవత్సరం అయిపోయింది, అది మనందరికీ తెలుసు. కానీ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రానికి ప్రభుత్వం కొద్దిగా అంతర్గతంగా సర్వేలు అయితే చేయించుకున్నది. భారీ ఎత్తున వ్యతిరేకత వస్తా ఉన్నదని చెప్పి సోషల్ మీడియాలో మరి ప్రతిపక్షం మాట్లాడుతుంది, కొంతమంది మాట్లాడుతున్నారు. ఇవంతా నిజమా కాదా? సర్పంచ్లు మనం గెలవమంటున్నారు, మనం గెలుస్తామా లేదా, అసలు ఎట్లున్నది, ప్రజల్లో రెస్పాన్స్ ఎట్లున్నది అనేటటువంటి అంశాన్ని ప్రభుత్వం ఒకసారి ఇంటర్నల్ గా సర్వే చేయించుకుంటే కొద్దిగా ఆపోజిట్ గా వచ్చినట్లు. ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత, ప్రజలు ఏదేమైనా కానీ ప్రభుత్వం ఏదైనా ఉండని, ప్రభుత్వంతో మాకు సంబంధం లేదు, సర్పంచ్ ఎన్నికలలో మాత్రానికి మేము ఖచ్చితంగా ఆపోజిట్ గా ఓటేసి తీరుతాం. మరి ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? సంవత్సరంన్నరలోనే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎంపీ ఎన్నికలు, ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయిన తర్వాత విత్ ఇన్ ద 6 months లోనే ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఎంపీ ఎన్నికలలో కూడా మెజారిటీ తగ్గిందా లేదా? బీజేపీ పార్టీకి, బీజేపీకి 8 వచ్చినాయి, కాంగ్రెస్ కి 8 వచ్చినాయి. సరే బీఆర్ఎస్ ని పక్కగా పెట్టండి. సో బీఆర్ఎస్ ని పక్కగా పెడితే ఇక్కడ 8 ఇక్కడ 8 వచ్చినాయి. 6 months లోనే ఎంపీ ఎలక్షన్స్ జరిగినాయి. ఎంపీ ఎలక్షన్స్ జరిగితే 8 స్థానాలు వచ్చినట్టే. మరి ఇక్కడ కాంగ్రెస్ గా పడిపోయిందా, పడిపోలేదా? కాంగ్రెస్ గా పడిపోయినట్టే కదా. మళ్ళా 6 నెలల తర్వాత ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, మళ్ళీ సంవత్సరంన్నర అవుతా ఉన్నది, 1.5 year అవుతా ఉన్నది. అటు ఇటుగా సంవత్సరంన్నరలో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలంటే మరి అధికార పార్టీకి ఎట్లా కలిసి వస్తుంది? సర్పంచ్లు ఎక్కువ శాతం గెలుస్తారా లేదా? ఏదైనా సర్పంచే కదా, ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్ గా ఉంటాడు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ఇప్పుడు ఇంకొంచెం డౌన్ఫాల్ అయ్యేటటువంటి అవకాశాలు ప్రభుత్వానికి ఎక్కువ ఉన్నాయి, ప్రతిపక్షానికి కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మేము చెప్పిందే నిజమైంది. చూసిర్రా, ఊళ్ళల్లో ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడుకుంటా ఉన్నారు, అవునా కాదా? ఇప్పుడు అధికార పార్టీ సర్పంచ్ ఎన్నికలకి వెళ్ళింది అనుకుందాం. సో ఖచ్చితంగా వెళ్లాల్సిందే, నిర్వహించాల్సిందే. తక్కువ ఇప్పుడు సర్పంచ్లు వచ్చినాయి, తక్కువ మెజారిటీ వచ్చింది, ఎక్కువ సరే బీజేపీయా లేకపోతే బీఆర్ఎస్ పంచుకున్నారని ప్రతిపక్షాలు కాబట్టి ఎవరికి ఎన్ని వస్తాయి పక్కా పెట్టండి. కానీ అధికార పార్టీకి తక్కువ వస్తే సో ఆ భయం కొద్దిగా స్టార్ట్ అవుతుందా లేదా? ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది కదా. అరే మాకు సర్పంచులు చాలా తగ్గిపోయినంటే నెక్స్ట్ మేము అధికారంలోకి వస్తాము రాము. ఇలాంటి ఆలోచనలు, అనేకమైనటువంటి ఆలోచనలు ప్రభుత్వం చేస్తున్నట్లే కథ కనబడతా ఉంది. అందుకే ప్రస్తుతం తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు చాలా క్లారిటీని తేబోతా ఉన్నాయా, అసలు ఏం జరగబోతా ఉంది అనేది మాత్రానికి కీలకంగా జరగబోతా ఉన్నాయి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఎవరు పెద్దగా పట్టించుకోరు, కానీ ఈసారి జరిగేటటువంటి సర్పంచ్ ఎన్నికలు మాత్రానికి సో అటు ప్రతిపక్షాలకు కానీ లేకపోతే పాలక పక్షానికి కానీ చాలా కీలకంగా అయితే మారినాయి. మరి ప్రజలు ఎట్లా నిర్ణయిస్తారో చూడాలి. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? గత పరిపాలన బాగున్నదా, ఇప్పుడు బాగున్నదా, ఎవరికి ఓటేస్తే బాగుంటది? మేము నిజంగానే ఓటు అప్పుడు కాంగ్రెస్ కేసి మరి మేము కొంత మోసపోయినాం అనేది సోషల్ మీడియాలో వినపడుతుంది. అది నిజమా కాదా? ఎందుకంటే కేసీఆర్ వరంగల్లో మీటింగ్ పెట్టేదాకా దానికి ఎవరు పోతారు, దానికి ఎవరు పోతారు, దానికి ఎవరు పోతారు అనుకున్నా, కానీ దానికే మస్తు మంది పోయారు. మరి ఓ వైపు ఏమో వీళ్ళు ఏం చెప్తున్నారు? సో అధికార పార్టీ వాళ్ళు మేము బాజాప్తా ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నాం, మేము మార్పు తీసుకొచ్చినాం, కేసీఆర్ లెక్క మేము కాదు. ఎవరు ఎన్నైనా మాటలు చెప్పొచ్చు, మీటింగులు పెట్టుకోవచ్చు, ఆ తర్వాత మా సోషల్ మీడియాలో అది చెప్పొచ్చు, ఈ ఆరోపణ చేయొచ్చు, ఆ అవినీతి చేయొచ్చు, ఇది చేయొచ్చు. కానీ ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు? ప్రజలు ఏం చర్చించుకుంటా ఉన్నారు? ఎవరికి మళ్ళీ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపబోతూ ఉన్నారు అంటే మరొక 2 నెలల్లో జరగబోయేటటువంటి జూన్ లాస్ట్ వీక్ ఆర్ జూలైలో జరగబోయేటటువంటి సర్పంచ్ ఎన్నికలు మాత్రానికి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ప్రభుత్వం మారింది,
సో సోషల్ మీడియాలో అనేకంగా వినపడతా ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే మాత్రం, ఎందుకంటే ఎన్నికలలో ఓ సంవత్సరం మాత్రం మళ్ళీ సైలెంట్ అవ్వాల్సిందే. ఎన్నికలు వచ్చిన తర్వాత ఎవరికైతే తక్కువగా స్థానాలు వస్తాయో వాళ్ళు మాత్రం ఓ సంవత్సరం దాకా గమ్మున కూర్చోవాల్సింది. ఎక్కువ స్థానాలు వచ్చిన వాళ్ళే మెజారిటీ ఉంటుంది. సంవత్సరం గమ్మున కూర్చున్నామంటే ఆటాడుగా మళ్ళీ 2.5 సంవత్సరాలు అయిపోతుంది. కాబట్టి చాలా కీలకంగా మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మరి సర్పంచ్ ఎన్నికలు అయితే మారబోతా ఉన్నాయి. మరి ప్రజలు ఎవరి వైపు సర్పంచ్ ఎన్నికలలో మరి ఎవరికి అధికారం ఇవ్వబోతా ఉన్నారు, ఎవరి వైపు మొగ్గు చూడాలంటే మాత్రానికి కొద్ది రోజులు మాత్రం ఆగాల్సిందే. ప్రభుత్వం మాత్రానికి పూర్తి కసరత్తు అయితే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడానికి కొంత సిద్ధమవుతా ఉంది అనేది కూడా వినపడతా ఉంది. మరి చూడాలి ప్రజలు ఎటువైపు ఉంటారు. ఇప్పుడు మాట్లాడుతుంది, జరుగుతుంది, సోషల్ మీడియాలో వింటుంది, నిజమవుతుందా లేకపోతే ఏమవుతుంది అనేది మాత్రానికి చూడాలి.